నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియోలో 4 BHK ఫ్లాట్ అనమాట. పైన డూప్లెక్స్ది, కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమ్ టూర్లా అనమాట ఈ వీడియో వచ్చేసి. మొత్తం కూడా మా తమ్ముడు వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒకసారి చూడండి ఓకేనా. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్. ఈరోజు మా హోమ్ టూర్ చూపిస్తాను, మీరు అందరు రండి. ఇది వచ్చేసరికి హాల్. ఈ హాల్ ఏంటంటే జస్ట్ పైన కొన్ని కబోర్డ్స్ ఇచ్చేసాము. వుడ్ వచ్చేసరికి ప్యూర్ వుడ్ పడేసాము అనమాట. ఇందులో పీవీసీ అలాంటివి ఏం వాడలేదు. అండ్ ఈ వాష్రూమ్ డోర్ ఇది క్లోజ్ చేస్తుంది. మీకు ఇది పైన చూపిస్తాను, ఇది కన్వర్ట్ యూస్ చేయకుండా. ఇది కిచెన్లో వచ్చేసరికి ఇక్కడ చిన్నది దేవుడి మందిరం ఇచ్చాము ఇక్కడ ఇది. అండ్ ఇక్కడ వాష్ బేసిన్, ఈ గ్రానైట్ ప్లాట్ఫాము, ఇవి వచ్చేసరికి డోర్స్, ఇవి కూడా ప్యూర్ వుడ్డే. వీటికి వచ్చేసరికి ఆపోజిట్ కలర్స్ వేయించుకున్నాము మేము అని చెప్పి. ఇటువైపు చాలా కబోర్డ్స్ వచ్చినాయి రావడానికి, మాత్రం చాలా బాగుంటుంది చూసుకుంటాం మాత్రం. అండ్ తర్వాత వచ్చేసరికి బెడ్రూమ్. ఇవి చూసారా, ఇటు కబోర్డ్స్ వచ్చినాయి అండ్ ఇటు వచ్చినాయి. అండ్ ఇటు వచ్చేసరికి ఒక గ్రానైట్ వేయించుకున్నాను ఇక్కడ. ఇది వచ్చి నేను స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాను అనమాట. మీరు కనుక చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ విండోస్కి పక్క గ్రానైట్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే అది మేము కావాలని చేయించుకున్నాము, అట్లా బాగుంటుంది అని. ఇది వచ్చేసరికి ఏంటంటే దీని మీద ఒక బెడ్ ఆర్డర్ చేసాం. ఈ బెడ్ వేసుకొని ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటే చాలా హ్యాపీగా, అంటే ఎయిర్ పక్కన నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా పైన బెడ్రూమ్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఏంటంటే ఒక సింగిల్ ఫ్యామిలీకి యూజ్ అయ్యేటట్టుగా ఈ మొత్తాన్ని డిజైన్ చేసాము. ఏదైనా కానీ ఈ బెడ్రూము, ఆ హాల్ని, ఆ వాష్రూమ్ని, ఇంకా ఒక సింగిల్ ఫ్యామిలీ సరిపోయేటట్టు. ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి విండోస్ కానీ కబోర్డ్స్ మనం యూజ్ చేసే మెటీరియల్ గురించి కానీ పైన డిస్కస్ చేద్దాము, చూస్తా ఓకేనా. పైకి వెళ్దాము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ ఫ్యామిలీకి, ఇంకా ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి డూప్లెక్స్ స్టార్ట్ అయింది. అది ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే. రండి వెళ్దాం పైకి. అండ్ పైకి వెళ్ళే ముందు మీకు విషయం చెప్పాలి. నేను ఇందాక మీకు చెప్పా కదా ఇక్కడ క్రాస్ వచ్చిందని. చూసారా, మీరు చూస్తే ఈ ప్లెయిన్ ఏరియా వరకు మనకి కన్స్ట్రక్టెడ్ ఏరియా వచ్చింది. రిమైనింగ్ అంతా ఇది వేస్ట్ అయిపోయింది. కానీ మనం వేస్ట్ చేయకుండా మా అన్నయ్య ఏం చేశారంటే, మా అన్నయ్య యాక్చువల్లీ సివిల్ ఇంజనీర్ అనమాట. తనే డిజైన్ చేసింది మొత్తం. తను ఏం చేశారంటే ఇదంతా సంప్ ఏరియా అనమాట. మీరు కనుక చూస్తే కిందకి చూసారు చూసారా, 12,000 లీటర్స్ కెపాసిటీ అనమాట ఇది. అండ్ పైన మనకి వాటర్ ట్యాంక్ వచ్చేసరికి 7,000 లీటర్స్ కెపాసిటీ. ఓవరాల్గా ఏదైనా బిల్డింగ్ మొత్తం 20,000 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. 1 మంత్ ఒకసారి కనుక మనం రీఫిల్ చేపిస్తే ఒక 1 మంత్కి హోల్ ఫ్యామిలీ లిమిట్లెస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్యూచర్లో లిఫ్ట్ వస్తుంది. మా ఫాదర్ గారు కానీ కొంచెం పైకి ఎక్కలేను అనుకుంటే అప్పుడు లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు. మన టాప్ వ్యూ నుంచి చూద్దాము, బాగుంటుంది. ఈ ఏరియా గుర్తుపెట్టుకోండి. కార్నర్ బిట్ ఏమంటే లిఫ్ట్కి యూజ్ చేసుకోవాలని అట్లా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వేస్ట్ కింద పోకుండా లిఫ్ట్కి యూజ్ చేసుకుంటారు ఫ్యూచర్లో. ఇక్కడ ప్లేస్ ని మేము వృధాగా వదిలేదు. అన్ని ఎవ్రీథింగ్ ఏ ప్లేస్ లోనే మొత్తం యూజ్ చేసేసాము. ఒక్క ప్లేస్ కూడా వేస్ట్ పోయిందని చూడలేము. ఇంకా పైకి వెళ్ళేది అటు. స్టెప్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి ఏం చేసామంటే మొత్తం గ్రానైటే. మనం ఓవరాల్గా ఇంటి మొత్తంలో మొత్తం నెంబర్ 1 క్వాలిటీయే వాడాము. లైక్ స్టెప్స్ కానీ ఏవైనా కానీ మొత్తం గ్రానైట్ వాడాము. ఫ్లోరింగ్ వచ్చి మొత్తం మార్బుల్ వాడాము. అండ్ వుడ్ వచ్చేసరికి మొత్తం టేకే ప్రతి ఒక్కటి. అండ్ వాటికి ఈ చెదురు అనేది పట్టకుండా మనం ఒక కొత్త టైప్ ఆఫ్ మెటీరియల్ అవుతుంది. ఆ పెయింటింగ్ కానీ అవి ఇంకా చెదురు అనేది పట్టము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఎప్పుడైతే శంకుస్థాపనకి గుర్తులు తవ్వామో ఆ గుర్తుల్లోనే పెస్టిసైడ్స్ కంట్రోల్ది ఒక మెటీరియల్ ఉంటే అదే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మెటీరియల్ ఒకటి మనం మంచి మెటీరియల్ తీసుకోవాలి. ఇట్లాంటి పెస్టిసైడ్స్ అట్లాంటివన్నీ రాకుండా కూడా ముందు నుంచే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో వీళ్ళు ఏంటంటే క్వాలిటీలో ఎందులో కూడా తగ్గకుండా నిదానంగా మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయినా కానీ క్వాలిటీలో అయితే అసలు ఎందులో కూడా రిమార్క్ ఉండదు అనమాట. ఒకసారి చూద్దాం పైకి వెళ్ళి కూడా, మిగతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనము ఇక్కడ ఫ్రంట్ వ్యూ అని చూస్తే ఇది బాల్కనీ. ఈ బాల్కనీ వచ్చేసరికి ఇది వాడిన గ్లాస్ నాన్ బ్రేకబుల్ అండ్ ఫైర్ రెసిస్టెన్స్ కూడా.
బ్రేక్ అవ్వదు, ఫైర్ రెసిస్టెన్స్ ఈ గ్రిల్ కూడా. ఈ రెండు వచ్చేసరికి మనం పంజాబ్ నుంచి తెప్పించి చేయించాము. అది వచ్చి లోకల్ మేడ్. ఈ గ్రిల్ ఏదైతే ఉందో ఇది మొత్తం లోకల్ మేడ్. అండ్ లోపల రైలింగ్ ప్లస్ ఇది వచ్చేసరికి పంజాబ్ వాళ్ళనమాట, వాళ్ళు వచ్చి డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ ఈ వుడ్ వచ్చేసరికి ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది అంతగా ఏం మంచిగా లేదు. కాకపోతే ఈ ఫ్రేమ్ చూడండి, ఇది ఓవరాల్గా ఓన్లీ వీటి వరకే 1,20,000 అయింది. ఈ డోర్కి పెట్టిన కాస్ట్ మనము. ఇది మెయిన్ డోర్, ఇది మెయిన్ డోర్ ఏదైతే ఉందో దీని వుడ్కి కానీ డిజైనింగ్ కానీ అండ్ పాలిషింగ్ కానీ పెయింట్ కానీ ఓవరాల్గా 1,40,000 అయింది. సింపుల్ గా ఉంది డిజైన్, చాలా బాగుంది ట్రెడిషనల్ గా. అందుకని రండి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసేది ఇక్కడికి హాల్ అన్నమాట. ఇది చాలా పెద్ద హాల్ మేము చేయించుకున్నాము. ఈ హాల్లో నుంచి ఇక్కడ లెఫ్ట్ చూస్తేనేమో ఓపెన్ కిచెన్ మొత్తం. ఇది ఓపెన్ కిచెన్ అండ్ అటు ఇటు మనకి బాల్కనీ కూడా వస్తుంది. అండ్ మీకు బాల్కనీ కూడా చూపిస్తానండి, మీ కింద నేను చెప్పినట్టు. అది ఇందాక మనం వచ్చింది ఫ్రంట్ బాల్కనీ. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ చిన్న వాషింగ్ పెట్టుకోవడానికి వాష్ బేసిన్ పెట్టాము. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ బాల్కనీ. మీకు ఇందాక చూపించాం కదా క్రాస్ పోయింది అనేది, మీకు ఇక్కడ ఈజీ కనపడుతుంటుంది. చూడండి మన కన్స్ట్రక్షన్ పోగా ఇదంతా క్రాస్ వచ్చిందని. అండ్ లిఫ్ట్ ఏరియా కూడా చూపిస్తారండి మీకు. కొంచెం చూస్తే మీకు కుర్చీ కనిపించేది ఉంది చూసారా, ఆ కుర్చీ కనిపించేది మొత్తం స్క్వేర్ ఫీట్లో అట్లా స్క్వేర్ షేప్లో వస్తుంది అనమాట లిఫ్ట్ అనేది. మీరు ఇక్కడ వాల్ చూసినట్లయితే ఇక్కడ మనం ఎటువంటి గ్రిల్స్ కూడా యూజ్ చేయాలి, కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే వాల్ హైట్ అనేది చాలా ఎక్కువగా పెట్టారు, దానివల్ల ఎటువంటి ప్రమాదాలు కూడా ఉండవు. చాలా బాగుంటుంది కూడా. గ్రిల్ పెడితే ఏమంటుంది, షో పోతుంది కొన్నిసార్లు, మనకి ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ ఇట్లా కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఇల్లు వచ్చేసరికి అప్కమింగ్ డేస్ లో ఒక 5 years వరకు చాలా అప్డేటెడ్ గా ఉంది. ఆ 5 years తర్వాత ఇంకా ఏమైనా అప్డేటెడ్ వస్తే మనం ఏం చేయలేము. అంతవరకు అయితే చాలా అప్డేటెడ్ గా ఉంది. ఎల్ షేప్ లో వచ్చింది, ఇటువైపు కూడా ఉంది. కావాలంటే ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ మనం నడిచి వచ్చిన స్టెప్స్ కనబడుతుంటాయి. రండి, ఇప్పుడు హాల్ చూసారు కదా, మొత్తము చాలా స్పేషియస్ ఉంది. చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటదండి. చూసారంటే మీరు విండోస్, ఇటు సైడ్ ఒక విండో, ఇటు సైడ్ గాలికి కానీ అలాగే వెంటిలేషన్ కానీ చాలా అనేది. ఈ ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ 4 directions లో ఎయిర్ అనేది ఫ్లో ఉంటుంది. మీరు కనుక చూస్తే ఇటు మెయిన్ డోర్ ఉంది, ఇటువైపు పెద్ద విండో పెట్టుకున్నాం, ఇటు ఒక విండో పెట్టాము ప్లస్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇటు డైరెక్షన్ వచ్చేసరికి మనకి ఈ స్టెప్స్ మీద వెళ్ళేటప్పుడు ఆ విండో పెట్టాము. 4 ways లో మనకి ఎయిర్ అనేది ఫ్లోటింగ్ ఉంటుంది. వెంటిలేషన్ అంటే మార్వెలస్ అసలు. ఇంకా కిచెన్ చూద్దామండి. మీరు ఇందాక చూసినట్టే కింద సేమ్ ఇవే డోర్స్ టేకే ఇవన్నీ. ఇది మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్, అవి జస్ట్ నార్మల్ టైల్స్. విండోస్ ఇంకా మ్యాగ్నెట్స్ ఇవ్వలేదండి, వర్క్ అండర్ వర్క్ ఉందన్నమాట. సో అది అట్లా ఓపెన్ గా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా ఇది గ్రానైట్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసరికి ఏంటంటే టైల్స్ వేపిస్తున్నాం. ఎందుకు అంటే ఇది గ్రైండర్స్ ఉండే ఏరియా కదా, మిక్సీ వేసినప్పుడు పేస్ట్లు అన్ని నార్మల్ వాల్ మీద పడితే పోవు మచ్చలు. అందుకని చెప్పి ఇటువైపు కూడా టైల్స్ వేపించేసాము. అండ్ ఇప్పుడు మనం యూటిలిటీలోకి వెళ్దామండి. యూటిలిటీ వచ్చి ఒక కబోర్డ్ పెట్టించాము, జస్ట్ నార్మల్ కబోర్డ్, ఏమన్నా కావాలంటే పెట్టుకోనికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ పాయింట్, ప్లగ్ పాయింట్. అండ్ వాషింగ్ మెషిన్కి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్యాప్స్ ఇవి అంటే మనం ఏది వర్క్ చేయించుకోకుండా ఆటోమేటిక్ గా ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నార్మల్ మీరు చూస్తే మీరు ఫిట్ చేసి అవి కష్టపడాలి, దీనికి అవసరం లేదు. జస్ట్ ఇట్లా డ్రిల్ చేసి పడేసి ఒకసారి ఇటు వచ్చి చూపించు. అండ్ నార్మల్గా ఒక 2 ట్యాప్స్ ఇచ్చేసాము యూజ్ చేసుకోవడానికి, నార్మల్ ట్యాప్స్ 2.
అండ్ ఇది మాత్రం గ్రిల్ పెట్టించేసాం. ఎందుకు అంటే ఇటువైపు ఉండాలి, ఎక్కువ మనం తిరగం కదా, సెక్యూరిటీ ఉండదు. అదంటే అటువైపు మనం ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇటువైపు గ్రిల్ పెట్టించేసాం. కనుక చూసుకుంటే మనం కింద దాకా వచ్చిన రోడ్ అది. ఇటు నుంచి చూస్తే అక్కడ మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కనబడుతున్నాయా, ఆటో అనేది, అది మొత్తం మెయిన్ రోడ్. ఇట్లా ఇటువైపు వస్తూ ఉంటే ఇదంతా తుర్కపాలెం రోడ్ అంటారనమాట. ఈ రోడ్ వచ్చేసరికి మనకి ఎల్ఐసి కాలనీ, అన్మయ్ కంపెనీ సర్కిల్లో కనెక్ట్ అవుతుంది, చాలా దగ్గర. ఇది మేము తీసుకున్నది మొత్తం ఏంటంటే లేఅవుట్లో, జన చైతన్య లేఅవుట్ అనమాట మాది. ఆ జన చైతన్య లేఅవుట్లో అప్రూవ్డ్ ప్లాట్ అనమాట మాది. ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా చాలా మంది ఆక్యుపై చేయడానికి రెడీగా ఉన్నారు. అంత చాలా మంది అడుగుతున్నారు, మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అందరూ మొన్న వచ్చి ఎంత బాగుందో ఎన్విరాన్మెంట్ అనేది మీకు టాప్కి వెళ్ళాక చూపిస్తాను. ఊరి చివర ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చినాకైతే నాకైతే ఎంత మైండ్ రిలాక్సింగ్ ఉందంటే ఈవినింగ్ టైం వర్క్ అయిపోయినాక బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఉంటే ఆ చల్లటి గాలికి పొద్దున్న నుంచి నీ పడ్డ స్ట్రెస్ అంతా అట్లా మాయమైపోతుంది. అంత బాగుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ లేఅవుట్ కావాలి, వాటి డీటెయిల్స్ కావాలి, ఏమైనా కావాలి అనుకుంటే నా నెంబర్ మీకు ఇస్తాను. నా నెంబర్కి జస్ట్ టెక్స్ట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఒకసారి కబోర్డ్స్ అని కూడా చూసేయండి. ప్లేట్స్ ర్యాక్స్ కానీ బౌల్స్ పెట్టుకోవటానికి కానీ అన్ని లేటెస్ట్ వర్షన్ అన్నమాట ఇదంతా కూడా. అక్కడ ఇటువైపు ఉంది ఓపెన్. ఓకేనా, ఇప్పుడు ర్యాక్స్ చూసారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసరికి మన కిచెన్ లో ఓపెన్ టైప్ అనమాట. మన కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్, మొత్తం గ్రానైట్ ఉంది. ఇక్కడ మనం కుకింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకొని, డైనింగ్ ఏరియా ఇక్కడ టేబుల్ పెట్టుకొని మనం అంతా ఇక్కడ నుంచి సప్లై చేసుకోవచ్చు. సో స్పెషల్ గా అన్నకి ఇంట్రెస్ట్ ఉండే ఇట్లా ఓపెన్ కిచెన్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. చాలా బాగుంటది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇలాంటి ఓపెన్ కిచెన్ అయితే మనం టైం స్పెండ్ చేయడానికి బాగుంటది వాళ్ళతో పాటు. అండ్ ఏంటంటే కిచెన్ అనేది ఎప్పుడైనా సరే ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ప్లేసెస్. మనం వాళ్ళ మీద ఒక కన్వేస్ ఉండాలి. మనం హాల్లో ఉన్నప్పుడు ఇదంతా క్లోజ్ ఉంటే మనం వాటిని చూడలేము. సో అక్కడ నుంచి మనం టీవీ చూస్తున్నా ఏం చూస్తున్నా వాళ్ళ మీద ఒక వ్యూ ఉంటుంది. సో వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు, మనం సేఫ్ ఉండొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోడర్న్ టైప్ కిచెన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది కాబట్టి ఇలా చేయించుకుందాం అంటున్నాం. పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా ఇట్లా ఓపెన్ కిచెన్స్ ఏదంటే చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి ఫ్రేమ్ వచ్చింది, మీకు అట్లా ఇలాంటివి చూపిస్తాను. లేదంటే మీకు అక్కడ విండోస్ కనపడుతుంది కదా, ఆ విండో మొత్తం ఫ్రేమ్ ఉంది, మేము చూపిస్తాను. మీకు ఇది గ్రానైట్ వచ్చేసింది మొత్తం. ఈ గ్రానైట్ చుట్టూరు టేక్తో చేసిన చెక్కతో ఇది ఫ్రేమ్ అన్నమాట. ఈ ఫ్రేమ్ మేము చేయించాము మామూలు డిజైన్. వీటికి పెయింటింగ్ అది వస్తుంది, కన్స్ట్రక్షన్ అది కదా, ఇది నీట్గా పెయింట్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి విండోస్ వచ్చేసరికి పీవీసీ విండోస్ అనమాట. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అని చెప్పేసి అండ్ లుకింగ్గా ఉంటాయి అని చెప్పి పెట్టేసాము. వీటికి సెక్యూరిటీ కోసం ప్రతి ఒక్కటి గ్రిల్స్ పెట్టించేసాము. వాల్ పెయింట్ చూసారా ఇక్కడ ఎంత సింపుల్ గా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఉంది. అండ్ ఈ వాల్ పెయింట్స్ లో వీటిలో మాకు వాళ్ళ హెల్ప్స్ బాగా చేశారు. మాకు వాళ్ళు చాలా మంది బాగా హెల్ప్ చేసి అన్ని తీసుకోవడానికి చూపించాను. అండ్ నా బెడ్రూమ్ వచ్చి చూపించేసరికి కొంచెం భయపడవకండి, నా టేస్ట్ ఏమైనా బ్యాడ్ ఉంటే బాధపడవకండి, నాకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నా. ఇక్కడ వచ్చేసరికి హాల్ అయిపోయినా ఏంటంటే డైనింగ్ ఏరియా. నేను దాన్ని మీకు చూపించా కదా ఓపెన్ కిచెన్ అని. డైనింగ్ ఏరియా పెట్టుకొని ఇక్కడ ప్రస్తుతానికి మాకు ఉన్నది ఒక చిన్న ప్లేస్, దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు స్పేస్ అని చెప్పి ఇక్కడ పెట్టేసాము. దానికోసం ప్లగ్ పాయింట్ ఇక్కడ ఒక వాష్ బేసిన్, ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది. ఈ కింద వచ్చేసరికి ఇన్వర్టర్ అండ్ చిన్న టైప్ స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టేసాము. ఫ్యూచర్ లో ఇన్ కేస్ స్టోర్ రూమ్ లా చేసుకోవాలనుకున్నా అక్కడ డోర్స్ ఫిట్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. అండ్ మీరు ఈ స్టెప్స్ చూస్తే ఈ డిజైన్ చూసారా, ఇట్లా ఈ ప్యాటర్న్ వచ్చి మా అన్నయ్య సొంతగా డిజైన్ చేయించాడు అనమాట. ఇట్లా చేయించుకోవాలంటే కొంతమంది డిజైన్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్లాట్ గా ఉంటుంది, అలా కాకుండా ఈ స్టెప్ బై స్టెప్ వాటిలో ఇట్లా డిజైన్ చేయించాను మా బ్రదర్ వచ్చేసరికి. తన థాట్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. ప్లేస్ కూడా బాగుంటుంది. కవర్ అయిపోతుంది మొత్తం. ఇలా ఉండడం వల్ల ఏమంటే మనకి ప్లేస్ కూడా ఎక్కువ బాగుంటుంది అనమాట. డైనింగ్ ఏరియా ఇచ్చాం కాబట్టి ఇక్కడ బాగుంటుంది. అండ్ ఈ రేలింగ్ వచ్చి కూడా తన ఐడియా అనమాట. చెప్పా కదా మీకు పంజాబ్ నుంచి వచ్చి వాళ్ళు చేశారని. ఇది వచ్చేసరికి ఇక్కడ మధ్యలో మనం వాడేది రోజ్ వుడ్ అంటారు. దీన్ని చాలా రేర్ అనమాట ఈ రోజ్ వుడ్ అనేది. ఈ రోజ్ వుడ్ తో చేయించాం అనమాట ప్రతి ఒక్కరి స్టీలింగ్ అనేది. యాక్చువల్గా నాన్ బ్రేకబుల్ గ్లాస్ ఉంది, గ్లాస్ పెట్టించుకోవచ్చు, కానీ అంత సెక్యూర్ కాదు. ఫ్యూచర్లో పిల్లలు వస్తారు కదా,
వాళ్ళకి అంత ఇబ్బంది అవుతుందేమో అన్న ఒక వ్యూలో ఆలోచించి మా బ్రదర్ వీటికి వెళ్ళిపోదాం అనుకున్నాము, అందుకని ఇది చేపించేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం పూజ గది మర్చిపోయాను, ఇంపార్టెంట్ అదే కదా, ఒకసారి అది కూడా చూసేద్దాం. ఓకే, నేను పూజ గది వచ్చేసరికి ఏంటంటే ఇవి మీరు చూస్తే లైటింగ్ ఉంది లోపల, లైటింగ్ కూడా అన్ని మేమే సొంతంగా చేయించుకున్నాం అనమాట. ఎందుకు అంటే ఒకటి మనము పూజ గదిని మన సిమెంట్ వాటితో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో. బట్ మీరు కనుక చూస్తే మాకున్న ప్లేస్కి ఇప్పుడు ఈ ఏరియా అయితే ఓకే అయింది. రేపు మీరు కనుక డబల్ డోర్ పెద్ద ఫ్రిడ్జ్కి వెళ్తే ఆ ఏరియాలో అది సరిపోదు. సో దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పూజ గది అంటే పైన ఇంకో హాల్ ఉంది, మరియు డూప్లెక్స్ వచ్చేసరికి 2 హాల్స్ ఉన్నాయి. ఒకటేమో హాల్ లాగా, పైన ఏమో చిన్న హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాగా. సో అక్కడ షిఫ్ట్ చేద్దాము, కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ఎప్పుడైనా పెద్దవి పెట్టుకుంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసినా అంతగా మాకు అనిపించలేదు. ఇదైతే ఓన్గా తయారు చేసుకున్నాం, బాగుంటది అన్నట్టుగా. మూవ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇంకేసి ఇష్టం లేదంటే పైన హాల్ ఏరియాలో కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. అందుకనేసి వీళ్ళు సింపుల్ గా ఇలా డిజైన్ చేయించుకున్నారు. సో ఇట్లా ఒకసారి బెడ్రూమ్ కూడా చూసేద్దాము. ఇది నా బెడ్రూమ్ అనమాట. కలర్ చూసి భయపడద్దు. ఈ కలర్ వచ్చేసరికి నా ఫేవరెట్ కలర్ అనమాట. ఎవరికి నచ్చకపోవచ్చు మేబీ, కానీ నాకు మాత్రం ఏంటంటే ఈ కలర్ ఇట్లా ఉండాలి అండ్ చుట్టూ ప్లెయిన్ వైట్ ఉండాలి అని చెప్పి నాకు ఇష్టం. డార్క్ కలర్స్ మన ఫోటో సెక్షన్ కి చాలా బాగుంటుందండి. చిన్నగా మన అకేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకున్నా, మనం డెకరేషన్ చేసుకున్నా చాలా బాగుంటది కూడా. సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. ఏం జరిగిందంటే అక్క, ఫస్ట్ ఈ కలర్ వేయించినాక మా పేరెంట్స్ ఏంటంటే కొంచెం బాధపడ్డారు, ఏంటి దీంతో బాగా డార్క్ వేయించారని. కానీ గృహప్రవేశంలో చూస్తే నా రూమే ఫోటోజెనిక్ స్పాట్ అయిపోయింది. ప్రతి ఒక్క పేరెంట్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ అది వచ్చేసరికి ఈ కలర్స్ సేమ్ ఇదే కలర్ వేపిద్దాం అనుకున్నా, కానీ ఈ వుడ్కి వచ్చేసరికి పెయింట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో అది ఎగ్జాక్ట్ కలర్ రాలేదు. ఉన్న వరకు మ్యాచింగ్ వేయించేసాము. వీళ్ళన్నంత వరకు బెడ్రూమ్స్ ఏమంటే సింపుల్ గా ఉండడానికి చూసుకున్నారు వీళ్ళు. మరీ ఎక్కువగా హడావుడి అయిపోయి మన లుక్ అనేది పోతుంది, హడావుడి ఎక్కువ అయిపోయినా కూడా. ఇంకేస్ ఫ్యూచర్ లో పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్ ఇక్కడ పెయింటింగ్స్ అలాంటివి కూడా వేయించుకోవచ్చు. వాల్ పెయింట్ వస్తుంది, ప్యూర్ వైట్ కలర్ లో వాల్ పెయింట్ ఒకటి వస్తుంది. లైక్ ట్రీ వచ్చి బుద్ధ బొమ్మ వచ్చి ఉన్నట్టుగా తెలుగు చేసుకొని కూడా బాగుంటుంది అన్నట్టుగా పెట్టిద్దాం అనుకున్నాను. అండ్ మీకు విండోస్ చూడదు కదా అది ఎట్లా ఉంటుంది అంటే, ఇది వచ్చేసరికి 3 డోర్స్ ఉంటాయి. ఒకటేమో మెష్ డోర్, ఇంకోటేమో ఒకటి ఇండోర్ ఒకటి అవుట్డోర్ అన్నట్లుగా 2 డోర్స్ ఉంటాయి. స్లైడింగ్ డోర్స్. ఈ ప్రెస్ చేసి ఇట్లా అన్నారు ఓపెన్ అయిందా. ఇప్పుడు దాని కవర్ నెట్ ఇట్లా నెట్ వేసుకోవచ్చు, మళ్ళీ తీసేసి ఇటు వేసుకోవచ్చు. ఇవి వచ్చి జర్మన్ మేడ్ అనమాట. మన లోకల్ కాంట్రాక్ట్ ఇచ్చాము. వాళ్ళు వచ్చేసరికి చీరాల వైపు ఉంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళ అన్నయ్య బాగా. సో వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తుంటారు అన్నయ్యతో కలిసి. వాళ్ళు ఇక్కడ చేయించేస్తారు అనమాట. ఇక్కడ వాటర్ కూడా స్టోర్ వాటర్ కూడా పైన కిందకి వెళ్ళిపోవడానికి హోల్స్ ఇచ్చేస్తారు అనమాట. ఈ కింద మీకు చూపిస్తాను. ఇవి చూసారా, మీరు అడగచ్చు కొంచెం వర్షం పడినప్పుడు నీళ్ళు లోపలికి వస్తాయి కదా ఏం చేస్తారు అని. ఈ హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ హోల్స్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి నీళ్ళు అనేవి ఇట్లా. చెప్తా, యాక్చువల్గా ఇది నా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇది సొంతగా నేనే డిజైన్ చేయించుకున్నాను. ఇది ఎందుకు అంటే ఇక్కడ గ్రానైట్ వేపించేసి ఇక్కడ ఒక బెడ్ ఆర్డర్ చేసాం అనమాట. స్లీప్ వెల్ మ్యాట్రిక్స్ దగ్గర ఇవన్నీ తీసుకొని చేసిస్తారు. చేసేసినాక ఇంత ఏరియా వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కూర్చొని ఇట్లా నేను వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ ఈవినింగ్ టైం ఇట్లా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఆలోచిస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఈ ప్లేస్ కోసం నేను స్పెషల్గా డిజైన్ చేశాను. ఇది డిజైన్ చేసింది ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక ఇమేజ్ పెడతాను. అండ్ పైన వచ్చేసరికి ఏసీ పాయింట్ వస్తుంది. ఈ ఏసీ పాయింట్ కోసం పెట్టాను. ఇది వదిలేసి సేమ్ ఆ డిజైన్ చూసి మా డాడీ వాళ్ళు కాపీ చేశారు, వాళ్ళు కాపీ రైట్ చేయాలి వాళ్ళ మీద. అండ్ ఇది వచ్చేసరికి నా వాష్రూమ్. ఈ వాష్రూమ్ వచ్చేసరికి మొత్తం మీరు ఫ్లష్ ఉంటుంది కదా, ఆ
ఆ ఫ్లష్ అనేది కనబడుతుంది, వాల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక ఫిల్టర్ అనమాట. ఇది ఫ్లష్ వచ్చేసరికి కనపడదు అనమాట. ఇవి లోపలికి ఉంటుంది, ఓన్లీ ఈ స్విచ్ ఒకటి కనబడుతుంది, ఫ్లష్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. ఈ మెటీరియల్ అనేది పాడైపోవడానికి మీరు అడగచ్చు, ఏది మరి ఇట్లా వాల్ ఉంది కదా, లోపల ఏమైనా అది రిపేర్ వస్తే అట్లా మళ్ళీ గోడ పగలు కొట్టాలా అని. ఆ ఛాన్సే లేదు. ఇది వచ్చేసరికి జాగ్వార్ బ్రాండ్, మీరు కానీ ఇక్కడ చూస్తే జాగ్వార్ అనమాట. ఈ బ్రాండ్ వాడు 10 years గ్యారంటీ ఇస్తాడు, అసలు ఇంకా ఓపెన్ చేసే కాన్సెప్టే లేదు. సో అట్లాగా పెట్టేసాము. ఇది కూడా వచ్చేసి వాల్ కనబడుతుంది అనమాట. కింద స్టాండ్స్ ఏమి ఉండవు, జస్ట్ వాల్ ఫిట్ చేయడమే అట్లా. ఇవి కానీ ప్రతి ఒక్క ఏంటంటే స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాను. యాక్చువల్గా నేను యూకేలో ఉన్నప్పుడు ఇలాంటివి వాడేవారు అనమాట. మీరు హాట్ వాటర్ కి కోల్డ్ వాటర్ కి చూస్తే 2 ట్యాప్స్ ఉంటాయి, అటు ఒకటి ఇటు ఒకటి. కానీ దీనికి ఏం చేసిందంటే కోల్డ్ హాట్. ఇప్పుడు ఇది నార్మల్ గా అనమాట, హాట్ కోల్డ్ కలిసి వస్తుంది. ఇటు అన్నాం అనుకోండి ఓన్లీ కూల్ వాటర్ వస్తుంది, ఇటువైపు వచ్చాం అనుకోండి హాట్ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా పెట్టామనుకోక ఇక్కడ హాట్ ఇంత పర్సెంటేజ్ వస్తుంది, కూలింగ్ మాత్రం ఇంత పర్సెంటేజ్ వస్తుంది. రెండు కలిపి ఇట్లా లివర్ని అప్పులు చేస్తే వస్తుంది. అండ్ ఇది డ్రాగ్ చేసినప్పుడు కింద వస్తుంది, ఇట్లా పుల్ లా చేసినప్పుడు పైన వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నేను స్పెషల్గా పెట్టుకున్నాను అనమాట బాత్ షవర్. ఇది కూడా ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసరికి. అండ్ ఇవి కూడా ప్రతి ఒక్కటి జాగ్వార్ అనమాట, జాగ్వార్ వాడి 10 years వాడి. గ్రీజర్స్ అలాంటివి ఏం కనిపించవండి, పైకి వెళ్ళినాక దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. గీజర్ ఎందుకు కనపడదు అంటే మన ఓవరాల్ బిల్డింగ్ కి సప్లై ఉంటుంది అనమాట హాట్ వాటర్. అది నేను మీకు టెర్రస్ మీద వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాష్ బేషన్, ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది, ప్లగ్ పాయింట్ వస్తుంది. ఇది నా వాష్రూమ్ అనేది పైన. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో హాల్, కిచెన్ అండ్ నా బెడ్రూమ్. ఇక్కడ నుంచి పైకి వెళ్దాము. మా బ్రదర్ది, మా ఫాదర్ది, మా డాడీ మాది మొత్తం పైన ఉన్నాయి బెడ్రూమ్స్ చూపిస్తాను. ఇదంతా చూస్తారు కదా మీరు, చెప్పి ఇట్లా పైకి చూస్తే డబల్ టాప్ వచ్చేసరికి సీలింగ్ కనబడుతుంది మీకు. పైకి వెళ్ళిన తర్వాత మీకు కింద వ్యూ అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ విండో చూసారా, ఈ విండో 4 directions లో ఎయిర్ రావాలని చెప్పాను కదా మీకు. సో ఇక్కడ కూడా విండో పెట్టించుకున్నాం అనమాట. మెట్లు ఎక్కేటప్పుడు లైటింగ్ కి బాగా యూజ్ అవుతుంది మనకి. లైట్ లేకుండా సేమ్ ఇదే ఫుల్ గా లైటింగ్ అనేది ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది అని చెప్పి పెట్టించుకున్నాం అనమాట. ఇది చూసారంటే మీరు, ఇది సాఫ్ట్ లేదు, మనం జారి పడేటట్టు లేదన్నమాట. ఇది ఎందుకు అంటే దీని పేరు వచ్చేసరికి మకరానా మార్బుల్ అనుకుంటున్నాను దీని పేరు. యాక్చువల్గా నాకు ఐడియా లేదు. ఈ మార్బుల్ వచ్చి స్పెషల్ ఏంటంటే మీరు చూసారనుకోండి, ఇది చూసారా రఫ్గా ఉంటుంది, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఈ మెటీరియల్ చూసారా, ఇవి 2 types ఆఫ్ మెటీరియల్. ఇది వచ్చేసరికి నానో టెక్నాలజీ, అంటే ఇది మనం ఓన్గా క్రియేట్ చేసిన మనుషులు. ఇది జనరల్గా న్యాచురల్గా వచ్చింది. దీన్ని ఏం చేస్తారంటే ఇది ఎక్కడ పాలిష్ స్కిడ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇదైతే స్కిడ్ అవుతుంది. అందుకని వీటికి నడిచే ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఇవే వేసామన్నమాట, స్కిడ్ అవ్వకుండా. అది ఇంపార్టెంట్ అండి, మనం ఎప్పుడైనా కూడా స్టెప్స్ ఇట్లాంటివే తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నానో టెక్నాలజీ సైడ్స్ వచ్చేసి సైడ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సాఫ్ట్ గా ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం రఫ్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మెట్లు ఎక్కగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే మా ఫాదర్ రూమ్, అండ్ ఇక్కడ వస్తే ఇది హాల్, మా ఫాదర్ రూమ్కి వెళ్తాం. మొత్తం కూడా 3 bedrooms ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇందాక చెప్పాడు కదా కాపీ పెట్టారు, ఇది అంటే సిట్ అవుట్ అనమాట. వాళ్ళకి కూడా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి సిట్ అవుట్ కూడా ఉండాలి, బాగుంటుంది అనమాట. ఏ బాగా వస్తుంది, లైటింగ్ కూడా బాగుంటుంది. సేమ్ మా ఫాదర్ అది ప్యాటర్న్ ఒకేలా ఉంటుంది బెడ్రూమ్ కూడా, కాబట్టి కబోర్డ్స్ కలర్స్ అనేది వేరు. వాష్రూమ్ కూడా ఇటు సైడ్, వాష్రూమ్ అనేది కొంచెం లోపల కట్గా ఉంటుంది, నాది కొంచెం అంటే అటు బెడ్రూమ్ వచ్చింది వాళ్ళకి, అందరూ వాష్ ఏరియా కొంచెం అందుకని అట్లా పెట్టించాము. నార్మల్గా ఎవరికి నచ్చినవి అవి కలర్స్ వేసుకున్నాము. నాకు నచ్చిన కబోర్డ్స్ వేసాము. మా ఫాదర్ మా బ్రదర్ ఏంటంటే నార్మల్గా ఇది ఒక వుడ్ టైప్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. పాలిషింగ్, ఇంకా పాలిషింగ్ పెయింటింగ్ ఉంది దీనికి. సేమ్ ఇదే గ్రానైట్ చూసారు కదా. ఇది సీలింగ్ మాత్రం మారుతుంది. నా రూమ్ లో చూస్తే సీలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఈ రూమ్ లో సీలింగ్ అనేది వెరీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు సీలింగ్ వచ్చేసరికి ఇట్లా లోపలికి ఉండేటట్టు పెట్టుకుంటారు అనమాట. జాలి అంటారు వాళ్ళు వాటిని. ఆ లోపలికి ఉండేటట్టు పెట్టుకోలేదు మేము ఎక్కడ. ఎందుకు అంటే ఈ బల్లులు ఉంటాయి కదా, ఆ బల్లులు స్టే చేసే అవకాశం ఉంటుంది. సో మేము అట్లా వద్దనుకొని ప్లెయిన్ గా అన్ని పెట్టేసుకున్నాము అట్లా సింపుల్ గా. అండ్ హాల్లో
సెకండ్ హాల్. ఇది వచ్చేసరికి చెప్పాను కదా కిడ్స్ ఏరియా ఒక హాల్. మేము దేవుడి మందిరం షిఫ్ట్ చేస్తాము. ఈ హాల్ వచ్చేసరికి మా పిల్లలు ఫ్యూచర్లో ఆడుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఇంట్లోనే ఆడుకోవచ్చు ఈ ఏరియాలో, లేదంటే కింద హాల్లో కానీ. వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళకుండా మేము సెక్యూరిటీగా ఉండొచ్చు అని చెప్పి ఇట్లా డిజైన్ చేసుకున్నాం అనమాట. అది కూడా చూపిస్తాను. అండ్ సెకండ్ ఇది వచ్చేసరికి మా బ్రదర్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మా బ్రదర్ బెడ్రూమ్. మా అన్నయ్య తన సివిల్ ఇంజనీర్, తనే డిజైన్ చేసింది మొత్తం. ఇది కొంచెం పెద్ద కనిపించడానికి, బట్ కంపేరింగ్ టు నా బెడ్రూమ్ ఇది చాలా చిన్నది, నాదే పెద్దది అనమాట. సిట్టింగ్ ఏరియా జనరల్ గా పెట్టుకున్నారు. యాక్చువల్లీ మా బ్రదర్ కావాలన్నా చేయించుకోవచ్చు, తన కొంచెం తను సింపుల్ గా ఉంటాడు అనమాట ఏదైనా. ఇక్కడ ఏమంటే మనకి విండో వచ్చింది సైడ్ సిట్టింగ్ ఏరియా ముందు. ఇక్కడ మన కింద బాల్కనీ వచ్చేసి ఎల్ షేప్ లో కొంచెం స్టెప్స్ రావడం వల్ల అక్కడ వరకు కట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే బాల్కనీ రన్నింగ్ అనమాట, వెంటిలేషన్ కానీ ఏది కానీ బాగుంటుంది. బాల్కనీలో మనం చూసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎవరైనా చూపిస్తాను. ఇది వాష్ ఏరియా సేమ్ అన్ని కూడా వాష్రూమ్స్ అన్ని కూడా ఒకేలా ఉంటాయి అనమాట. ఇంచుమించు మన ప్లేస్ ఒకటే మారుతుంది, వాష్రూమ్స్ అన్ని కూడా ఒకేలా ఉంటుంది. సీలింగ్ కూడా కొంచెం మారుతుంది, ఆ రూమ్ కి సీలింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ ప్రతి ఒక్కటి అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు మా గ్రాండ్ మా ఇది రూము. ఈ చుండికి చిన్నగా ఉంటుంది కానీ ఎక్కువ తను నా దగ్గరే ఉంటుంది. ఇదేంటంటే ఫ్యూచర్ లో మేము కిడ్స్ కి స్టడీయింగ్ రూమ్ గా ప్లాన్ చేసేసాము అనమాట. ప్రస్తుతానికి తను కావాలని చెప్పని ఇట్లా వచ్చేసాము. తర్వాత అది కిడ్స్ స్టడీ రూమ్ గా మారిపోతుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి మొత్తం ఇండివిజువల్ గా కబోర్డ్స్ అది ఇది అన్నీ ఉన్నాయి. ఏవి కావాలంటే స్టడీ రూమ్ కానీ అలాగే పెద్దవాళ్ళు ఉండడానికి కానీ ఈ కబోర్డ్స్ సరిపోతాయండి సింపుల్ గా. ఇప్పుడు ఇక్కడ ఉన్న బయట షేప్ బాల్కనీ చూపిస్తానండి. ఇది చూసారా, కింద బాల్కనీ ఇంతవరకే వచ్చింది. ఇది మాత్రం చివరి ఇల్లు వరకు వెళ్ళొచ్చు. మీరు కింద చూస్తే ఆ కింద బాల్కనీ, స్టేర్ కేస్ మొత్తం కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే మేము యాక్చువల్గా కావాలంటే ఈ బెడ్రూమ్ని ఇటు మూవ్ చేసుకోవచ్చు ఈ స్పేస్లో కూడా. కాకపోతే ఏంటంటే ఈ పైన ఉండే వాళ్ళకి ఆ వ్యూ కనపడాలి, ఈ విండో కాకుండా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బెడ్రూమ్ కావాలంటే ఇటు ఈ స్పేస్ని కూడా ఆక్యుపై చేసేయచ్చు. కానీ ఎందుకు అంటే డాడీకి విండో ఉంది అటువైపు చూసుకోనికి, నాకు ఉంది, అన్నయ్యకి మాత్రం బ్లాక్ అయిపోయింది వాష్రూమ్ వచ్చి. సో అన్నయ్య ఏంటంటే కాస్త అటు కూడా వ్యూ కావాలి, ఇది బాల్కనీ ఏరియాలా ఉంచుకుందాము, ప్లస్ ఎప్పుడైనా దండాలు కట్టుకొని బట్టలు ఆరేసుకోవడానికి బాగుంటది అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ వరకు రోడ్డు వ్యూ చూసుకోవచ్చు ఇట్లా అని చెప్పి ఇది కూడా చూసినట్లయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక్కడ చెప్పాను కదా నా మైండ్ రిలాక్సింగ్ స్పాట్ అని చెప్పి. ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి మీరే, ఇది అంతా లేఅవుట్ అనమాట. ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం లేఅవుట్ లో ఇప్పుడిప్పుడే మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మా అందరికన్నా ఫస్ట్ వచ్చింది వీళ్ళే. ఇప్పుడంతా కూడా పొల్యూషన్ ఉంటుంది. ఇట్లాంటి ప్లేసెస్ లో ఇట్లా ప్రశాంతంగా విండోస్ అవి పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మా లేఅవుట్ లో వచ్చేసరికి అపార్ట్మెంట్స్ అనేవి పడవనుకుంటున్నాను. ఎందుకు అంటే అంత ఏరియా అయితే లేదు, ప్రతి ఒక్కటి 200 గజాలు బిట్లే ఉన్నాయి. సో అపార్ట్మెంట్స్ వచ్చే ఛాన్స్ లేదు, ఇండివిజువల్ హౌసెస్ ఒక కమ్యూనిటీ లా అవుతుంది అని ఫ్యూచర్ లో అనుకుంటున్నాను. అక్కడ ఒక ఇల్లు కట్టారు, ఇక్కడ ఒక ఇల్లు కట్టారు, అండ్ మా ఎదురు కూడా ఒకళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఏరియా మొత్తం ఇటు స్ట్రైట్ వచ్చేసి పల్కలూరు రోడ్ అనమాట. దానికి బ్యాక్ సైడ్ అటు వచ్చేసి తిరుపపాలెం రోడ్డు, ఇటు వచ్చేసి పల్కలూరు మెయిన్ రోడ్ వస్తుంది. మాకు 2 రోడ్లు ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే మీకు ఆ రోడ్లు అక్కడ కనబడుతుంది మొత్తం పల్కలూరు రోడ్డు, అది పెద్ద రోడ్డే. ఇటు నుంచి వెళ్తేనేమో పటాభిపురానికి లింక్ అవుతుంది. ఇది వచ్చేసరికి చైతన్య పాత కాలేజ్, తిరుపపాలెం రోడ్లో చైతన్య కాలేజ్ అనమాట, వాళ్ళ దగ్గరలో అనమాట. ఇప్పుడు అది 180 ఫ్లాట్స్ కన్వర్ట్ అయిపోయింది. ఇది చూసారు కదా,
ఇప్పుడు అటు ఆ ఏరియాని చూద్దాము, మీరు అటు రండి. సేమ్ మన కింద బాల్కనీ ఉన్నట్టే ఈ క్రాస్ చూసుకోండి. ఇప్పటి నుంచి మీకు ఇక్కడ నుంచి అయితే క్లియర్ వ్యూ కనబడుతుంటుంది మన ల్యాండ్ ఎట్లా క్రాస్ వెళ్ళింది అనేది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇది కూడా మొత్తం లేఅవుట్లో ప్లాట్స్ అనమాట. ఎల్లో స్టోన్స్ కనపడుతుంది కదా అక్క, అంతవరకు రిమైనింగ్ అంతా ఒకళ్ళది పొలం ఇదంతా. ఇప్పుడు మేము ప్రజెంట్ స్టే చేసే అపార్ట్మెంట్ అక్కడ అనమాట. బాల్కనీ కూడా చూసారండి మీరు, మరి ఇరుగ్గా లేకుండా స్పేషియస్ గా ఉంది. మనం చైర్స్ కూడా వేసుకొని చాలా కూర్చోవచ్చు అన్నమాట, చాలా స్పేషియస్ గా ఉంది. సేమ్ ఇదే వాష్ బేసిన్ కింద ఉన్నదే పైన కూడా పెట్టించాము. ఈ స్పేస్ వచ్చేసరికి ఫ్యూచర్లో లిఫ్ట్ ఏరియాకి వదిలేసాము. అండ్ ఇంకా మన డబల్ టాప్కి వెళ్దాం పదండి. వ్యూకి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి నా బెడ్రూమ్, హాల్, కిచెన్. అండ్ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇక్కడ హాల్ ఉంది. హాల్ కమ్ దీన్ని ఏమంటారు చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అండ్ 3 బెడ్రూమ్స్, అది మా గ్రాండ్ మాది, అక్కడ ఉన్నదేమో మా పేరెంట్స్ది, ఇది వచ్చేసరికి మా బ్రదర్ది. అండ్ ఇక్కడ నుంచి డబల్ టాప్ వెళ్దాం రండి. ఈ సేమ్ కంటిన్యూ అవుతుంది. ఆ డబల్ టాప్ సీట్ వచ్చేసరికి మొత్తం మారిపోతుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక జూమర్ వస్తుంది, లైక్ లైట్ షో ఉంటుంది కదక్క, అవి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ విండో రిపీట్ అనమాట. కింద చూస్తే కింద ఆ విండో ఉంది రైలింగ్కి, ఇక్కడ ఈ విండో, ఇది డబల్ టాప్ రెండు వచ్చాయి. ఈ స్టెప్స్ ఇవన్నీ ఇది ఇక్కడ డోర్ క్లోజ్ చేసేసాము, ఎందుకంటే డబుల్ టాప్ కదా. ఇక్కడ నుంచి ఎవరు రాకుండా సెక్యూరిటీ కోసము డోర్ పెట్టించేసాము. ఇది డబల్ టాప్ అన్నమాట, ఓపెన్ ఏరియా అంతా. ఇక్కడ చూస్తే స్టోర్ రూమ్ అన్నమాట. నేను మీకు చెప్పాను కదా ఇందాక గీజర్ ఒకటి వస్తుంది అని చెప్పి, అది ఈ పాయింట్లో వస్తుంది. ఇదనమాట, ఇక్కడ గీజర్ని ఫిక్స్ చేస్తాము. అది 30 లీటర్స్ కెపాసిటీ. ఓన్లీ డూప్లెక్స్ హౌస్ వరకే ఆ హాట్ వాటర్ సప్లై ఉంటుంది. ప్రతి ఒక్కటి వాష్ బేషన్స్లో కూడా, అండ్ మనం నార్మల్గా కిచెన్లో ఉన్న వాష్ బేషన్లో కూడా హాట్ వాటర్ సప్లై ఉంది ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇది నాన్ బ్రేకబుల్ హీట్ రెసిస్టెన్స్ గ్లాస్. ఇది చెప్పే కదా పంజాబ్ నుంచి చేయించామని. ఇది మన ఇంటి ముందు నుంచి రోడ్డు. ఈ రోడ్డు చూడండి, ఇట్లా వెళ్ళొచ్చు. ఇటువైపు నుంచి పల్కూరుకి వెళ్ళచ్చు. మనకి ఏదైనా కంఫర్టబుల్. ఇటు వెళ్తేనేమో పటాభిపురం, అటు వెళ్తే గుజ్జులగూడ. హైట్ చూసారు కదా మీరు, లెన్స్ తో మీరు పోల్చినట్లయితే ఇక్కడ దాకా వచ్చింది. సో ప్రమాదాలు జరిగే అవకాశం లేదు అసలు. షో కూడా ఉంటుంది గ్లాస్ వేయటం వల్ల. చిన్న చిన్న పార్టీస్ అలాంటివి వేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట పైన. అండ్ మీరు అడగచ్చు అనమాట, ఇంత టాప్ వచ్చినాక స్లాబ్ ఏరియా ఇంత పెద్దది ఎందుకు వేయించుకున్నారని. కిచెన్ వస్తే మీకు చూస్తే కనపడుతుంది, చాలా పెద్దది. ఎందుకు అంటే మేము ఫ్యూచర్లో ఇక్కడ మేము సోలార్ పెట్టించుకుంటున్నాము. ఈ ఉన్న ఏరియాలో సోలార్ పెట్టిస్తుంది అంటే ఫ్యూచర్లో పిల్లలు ఆడుకోవడానికి పైకి వచ్చి ఏమైనా పట్టుకున్న కరెంట్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ జరగచ్చు. ఎందుకు ప్లస్ ఉన్న చెప్పా కదా ఇక్కడ సోలార్ పెట్టుకుందాం అనుకొని, కాకపోతే ఈ ఏరియాని ఆక్యుపై చేస్తే అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి స్లాబ్ ఏరియాని బాగా పెంచేసాం. వెనక్కి రాకపోతే అనమాట సోలార్ మొత్తం అక్కడే ఆక్యుపై చేసుకోవచ్చు, ఆ ట్యాంక్ ఏం కాకుండా. అండ్ నేను చెప్పా కదా వాటర్ ట్యాంక్ వచ్చేసరికి 7000 లీటర్స్ కెపాసిటీ అని చెప్పి, అండ్ సంప్ వచ్చేసరికి 12,000. ఓవరాల్గా దాంట్లోనే పార్టిషన్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి సాల్ట్ వాటర్, అటువైపు వచ్చేసరికి ట్యాప్ మున్సిపాలిటీ అయినా వాటర్. మనం మాక్సిమం ఏంటంటే సంపులో నింపుకుంటాం కదా మనం, అవి పైకి ఎక్కించుకోవడానికి కూడా ఉంటుంది. అవే ఎక్కించుకుంటాము, ఆ వాటిని వాడుకుంటాము. ఈ సాల్ట్ వాటర్ అనేది జస్ట్ ఓన్లీ ఫ్లెషెస్కి వెళ్తుంది, ఇంకెక్కడ యూస్ చేయాలి. మనం ఏంటంటే సోలార్ ఇక్కడ కనుక ఇచ్చినట్లయితే ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కానీ అట్లాంటివి కూడా ఇక్కడ పైన ఓపెన్ ఉంటేనే పిల్లలకి ఆడుకోవడానికి కానీ దేనికైనా బాగుంటుంది అని చెప్పి అందుకోసమని ఇక్కడ ఇవ్వలేదు అన్నమాట. పైన ఇచ్చి ఆ స్లాబ్ ఏరియాని పెంచేసేసి దాని దగ్గర ఇచ్చేసాం అనమాట. ఇంకా ఈ ఏరియాని మనం ఎట్లా అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏదంటే స్పేషియస్గా ఉండాలి, ఏది మనకు అడ్డు ఉండకూడదు, ఎక్కడైనా సరే అన్నట్టుగా డిజైన్ చేస్తాం. హౌస్ అంతా కూడా సింపుల్ గా స్పేషియస్ గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి కూడా బాగుండేటట్టుగా డిజైన్ చేశారు. సింపుల్ గా ఉండాలి. అలాగే మనకి ప్రతి విషయంలో గ్లాస్ విషయంలో కానీ మనకి వాల్ విషయంలో కానీ అంతా కూడా హైట్ ఉంది, దానివల్ల ప్రమాదాలు ఏమి ఉండవు. స్టెప్స్ ఎక్కేప్పుడు కూడా మనకి
అక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా జారి పడకుండా మనకి స్టోన్ అనేది కొంచెం గరుగ్గా ఉంటుంది అనమాట. అన్నిట్లో కూడా ఆలోచించి థింక్ చేసి డిజైన్ చేశారనమాట హౌస్. వీళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అది కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాం. ఒకసారి చూడండి. మీరు ఎవరైనా ఇట్లాగే ప్లానింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా ఏదైనా కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు వాళ్ళని. ఓకేనా? అండ్ మా ఇచ్చాను కదా ప్రతి ఒక్కటి వ్యూ చూడండి. ఇప్పుడు కావాలంటే ఈ లేఅవుట్లో చాలా ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి సేల్కి. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా కానీ డిఎంఈ. ఓకే రండి కిందకి వెళ్దాము. కింద నుంచి వెళ్ళేటప్పుడు వ్యూ ఎట్లా ఉండేదని చూద్దామండి. అండ్ ఈ స్పేస్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా అదంతా స్పేస్. అండ్ ఇటు వైపు వచ్చేసరికి ఇంకొంచెం స్పేస్ ఉంది. జనరేటర్ యాప్ ఒకటి ఉంది. ఈ స్పేస్ కింద నుంచి చూసుకుంటే ఇక్కడ చూడండి మన బాల్కనీస్ అన్నీ కనపడతాయి. ట్రాక్ ఇది మనం వచ్చిన రోజు. అండ్ ఈ లేఅవుట్ మొత్తానికి సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. మీరు చూస్తే ఆ స్టోన్స్ అన్నీ చూసారు కదా. ఇది మాది వచ్చి కార్నర్ బెట్. ఇటు రోడ్డు ఉంది ప్లస్ అటు రోడ్డు ఉంది అనమాట. ఇది కార్నర్ బెట్ మాది. సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఈ లేఅవుట్కి లేనివంటూ లేదు. అప్రూవ్డ్ కదా జనచైతన్య వాళ్ళవి. అది కూడా. అండ్ నేను చెప్పా కదా అక్కడ ఆ ల్యాండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పి బాగా చేయించుకున్నారు వాళ్ళు. త్వరలో చూసారు కదండి వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్కి సంబంధించి ఏదైనా వీడియో కావాలనుకున్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.